హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రోజు వీడియో ఏంటి అంటే మనం లాస్ట్ వీడియోలో షాఫ్ట్స్ గురించి అలాగే షాఫ్ట్స్ లో యూజ్ అయ్యే ఫార్ములాస్ గురించి నేర్చుకున్నాం కదండి. ఇప్పుడు షాఫ్ట్స్ లో ప్రాబ్లం 1 అన్నమాట. మనం ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి అన్నది తెలుసుకుందామండి. ఇందులో కూడా షాఫ్ట్స్ సంబంధించి డిఫరెంట్ మోడల్స్ అన్నవి మనం నేర్చుకుందాం. ఓకేనా? ఇది కూడా 8 మార్క్స్ మోడలేనండి. నేను అన్ని కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎందుకంటే మనకి టైం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి నాకు కూడా చాలా సబ్జెక్ట్స్ చెప్పమని వీడియోస్ అయితే చేయమని కూడా నాకు కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి నేను కొంచెం ఫాస్ట్ గా అయితే చెప్పేస్తున్నాను. సో కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా స్కిప్ చేయకుండా, అంటే ఫార్వర్డ్ చేయకుండా మీరు చూసినట్టయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనండి. ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ని చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్ గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్ గా మీ మొబైల్ కి అయితే వచ్చేస్తుంది. ఇంకా నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే గనక, ఇంకా నా వీడియోస్ వల్ల మీరు ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేశారు అని మీరు అనుకున్నట్టయితే నాకు ఆ కిందనే ఇంకా సపోర్ట్ చేయాలి అనుకుంటే సూపర్ థ్యాంక్స్ ని కూడా యూజ్ చేయండి. ఇదేంటంటే లైక్, డిస్లైక్, షేర్ అన్న ఆప్షన్స్ కనిపిస్తాయి కదండి. దాంట్లోనే లవ్ సింబల్ అంటే హార్ట్ సింబల్ లో డాలర్ సింబల్ ఉంటుంది. దాన్ని సూపర్ థ్యాంక్స్ అంటారు అనమాట. దాన్ని కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఓకేనండి. సో ప్రాబ్లం ఏంటో చూద్దాం. Halo shaft transmits 500 kilowatts at 450 rpm. The maximum stress in shear is 16 Newton per mm square. Find the outside inside diameter of the shaft. If the outside diameter is twice of the inside diameter, assuming the maximum torque is 25% greater than the main torque. ఇక్కడ మనకి గివెన్ డేటాలో ఏమన్నాడండి? హాలో షాఫ్ట్ అన్నాడు. ఓకే, అండ్ ఏది ఫైండ్ అవుట్ చేయమన్నాడు? అవుట్ సైడ్ ఇన్సైడ్ డయామీటర్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ ఒక కండిషన్ అన్నది ఇచ్చాడు. ఏంటి ఆ కండిషన్ అంటే అవుట్ సైడ్ డయామీటర్ ఈస్ ట్వైస్ ఆఫ్ ది ఇన్సైడ్ డయామీటర్. అంటే అవుట్ సైడ్ డయామీటర్ రావాలి అంటే ఇన్సైడ్ డయామీటర్ ట్వైస్ అన్నది ఉండాలి. అంటే 2 ఇంటూ ఇన్సైడ్ డయామీటర్. సో అలా చేస్తే మనకి ఏమొస్తుందంటే అవుట్ సైడ్ డయామీటర్ వస్తుందని చెప్పాడు. నెక్స్ట్ మాక్సిమం టార్క్ ఈస్ 25 గ్రేటర్ దాన్ ద మీన్ టార్క్. అంటే 25% ఈస్ గ్రేటర్ దాన్ ద మీన్ టార్క్ అన్నాడు. సో ఇక్కడ మనం హాలో షాఫ్ట్ అన్నాడు కాబట్టి మనకి ఏ ఫార్ములాస్ యూజ్ అవుతాయండి? హాలో షాఫ్ట్ కి ఈ ఫార్ములాస్ అన్నవి యూజ్ అవుతాయి. సో మనం ఫస్ట్ ఇచ్చిన గివెన్ డేటా ఏమి ఇచ్చాడో మనం చూద్దాం. సో గివెన్ డేటాని బట్టి మనకి ఏ ఫార్ములాస్ యూజ్ చేయాలి అన్నది మనకి ఒక ఐడియా అన్నది వస్తుంది. సో గివెన్ డేటా. సో ఈ గివెన్ డేటాలో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడండి? పవర్ ఇచ్చాడు. సో పవర్ P ఈక్వల్ టు ఎంతండి? 500 కిలోవాట్స్. అంటే ఎంతండి? 500 ఇంటూ 10 క్యూబ్ వాట్స్. నెక్స్ట్ మనకి 450 ఆర్పిఎం. అంటే ఆర్పిఎం అంటే ఏంటండి? స్పీడ్. సో స్పీడ్ ఆఫ్ ది షాఫ్ట్ ఎంత ఇచ్చాడు మనకి? 450 ఆర్పిఎం అనేది ఇచ్చాడు. నెక్స్ట్ మాక్సిమం స్ట్రెస్. ఏ స్ట్రెస్? షియర్ స్ట్రెస్. సో మాక్సిమం షియర్ స్ట్రెస్ టౌ ఈక్వల్ టు 60 న్యూటన్ పర్ mm స్క్వేర్ అనేది ఇచ్చాడు. ఓకే, అండ్ దెన్ మనకి ఇక్కడ అవుట్ సైడ్ డయామీటర్ ఈజ్ ట్వైస్ ఆఫ్ ది ఇన్సైడ్ డయామీటర్ అన్నాడు కదా. సో దాన్ని మనం చూద్దాం. అవుట్ సైడ్ డయామీటర్ D0 ఈక్వల్ టు 2 ఇంటూ DI కదా. మనకి డయామీటర్ రేషియో అనేది కావాలి. సో డయామీటర్ రేషియో అంటే ఏంటండి? DI బై D0. ఓకే, దీని నుంచి మనకి చేస్తే ఎంత అవుతుంది? మనకి 1/2 అన్నది వస్తుంది. అంటే 0.5. సో DI ఈక్వల్ టు మనకి ఎంత అండి? 0.5. అంటే DI బై D0 ఈక్వల్ టు 0.5. వాడు ఇచ్చిన కండిషన్ ని బట్టి, ఈ కండిషన్ ని బట్టి మనకి ఈ కండిషన్ అనేది వచ్చింది. నెక్స్ట్ 25% గ్రేటర్ దాన్ అన్నాడు. అంటే మాక్సిమం టార్క్. మనకి కన్ఫ్యూజ్ లేకుండా రాసుకోవాలండి ఏదైనా. మాక్సిమం టార్క్ ఈక్వల్ టు 25% గ్రేటర్ దాన్ ద మీన్ టార్క్.
అంటే నేను టీ మీన్ అని రాసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ మనకి 25% లో ఇచ్చాడు. సో పర్సెంటేజ్ అంటే మనకి మాక్సిమం టార్క్ ఎంత అవుతుంది, 100 కదా. సో 100 అంటే ఎంత అండి, 1. సో 1 + 25% అంటే ఎంత అండి, 0.25 పర్సెంటేజ్ ని మనం నార్మల్ చేంజ్ చేస్తే. సో ఇప్పుడు ఎంత అయిందండి, 1.25 టీ మీన్ అన్నది అయ్యింది. ఓకేనా. సో అంటే మనకి టీ మ్యాక్స్ కావాలి అంటే మనం టీ మీన్ ని ఫైండ్ అవుట్ చేసి టీ మీన్ ఇంటూ 1.25 చేస్తే మనకి ఏమొస్తుందండి, మాక్సిమం టార్క్ అనేది వస్తుంది. ఇవి మనకి ఇచ్చిన గివెన్ అంటే గివెన్ డేటా. సో మనకి ఎప్పుడైతే గివెన్ డేటాలో పవర్ ఈక్వల్ టు అని స్పీడ్ అని ఇస్తాడో మనం ఏంటంటే ఫార్ములా యూజ్ చేయాలి. సో పవర్ ఫార్ములా అన్నది యూజ్ చేయాలి. ఓకేనా. సో పవర్ ఈక్వల్ టు మనకి ఏంటి, సొల్యూషన్ చూద్దాం. P ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏంటండి, 2πNT/60. మనకి P ఇచ్చాడు, ఓకే, N ఇచ్చాడు, మనకి ఏంటి కావాలి, T అన్నది కావాలి. ఈ ఫార్ములా నుంచి వచ్చిన T అన్నది ఏమవుతుందండి, మీన్ టార్క్ అన్నది అవుతుంది. ఏమవుతుంది, మీన్ టార్క్. సో మనకి P అన్నది ఎంత ఇచ్చాడు, 500 × 10³ ఈక్వల్ టు 2π. N ఎంత ఇచ్చాడండి, 450 × T డివైడెడ్ బై 60. ఓకే, ఇక్కడ డివైడ్ అవుతున్నది, అటువైపు వెళ్తే ఏమవుతుందండి, మల్టిప్లై అవుతుంది. ఓకేనా. సో మొత్తం ఇదంతా ఈ టర్మ్ అంతా ఇక్కడ ఏమవుతుంది, ఇంట్ అవుతుంది కాబట్టి ఇటువైపు వెళ్తే ఏమవుతుంది. సో 500 × 10³ × 60 డివైడెడ్ బై 2 × π × 450 దట్ ఈజ్ ఈక్వల్ టు టార్క్. ఓకే, సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దాం. 500 × 10³ × 60 డివైడెడ్ బై 2 × π × 450. సో మనకి ఎంత వచ్చిందండి, 100. సో టీ మీన్ ఇది ఏమవుతుందండి, టీ మీన్ ఈక్వల్ టు 10610.32. ఇది ఏమవుతుంది, న్యూటన్ మీటర్ అన్నది అవుతుంది. ఈ న్యూటన్ మీటర్ని మనం న్యూటన్ ఎంఎంస్లోకి చేంజ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా టీ మీన్ అన్నది మనకి న్యూటన్ మీటర్లోకి వస్తుంది. మనకి టీ మీన్ వచ్చింది. టీ మీన్ వచ్చినప్పుడు మనకి ఏది ఫైండ్ అవుట్ చేయాలి, టీ మ్యాక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో టీ మ్యాక్స్ అనేది ఏమవుతుంది, 1.25 × 10610.32 అంటే ఇంటూ 1.25 మనకి ఎంత వచ్చిందండి, 1326.2.91192. ఇదేంటి, న్యూటన్ మీటర్. కానీ మనకి టార్క్ ఎందులో ఉంటుంది, యూనిట్స్ న్యూటన్ ఎంఎంలో ఉంటుంది. అంటే ఇంటూ 10³. ఓకేనా. సో ఓకే, కనిపిస్తుందా, నేను ఇక్కడ రాసుకుంటున్నాను. సో టీ మ్యాక్స్ ఈక్వల్ టు 13262911.92. నీ దేంట్లోకి వస్తుంది, న్యూటన్ ఎంఎంలోకి వస్తుంది అనమాట. లేదు వచ్చిన న్యూటన్ ఎంఎంలోకి మనం 10³ అన్నది చేసేస్తే మనకి టీ మ్యాక్స్ అన్నది వస్తుంది. ఓకేనండి. ఇప్పుడు మనకి టీ మ్యాక్స్ వస్తుంది కాబట్టి మనం ఏది ఫైండ్ అవుట్ చేయాలి, ఇన్సైడ్ అవుట్ సైడ్ డయామీటర్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఇన్సైడ్ అవుట్ సైడ్ డయామీటర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, మనకి యాక్చువల్గా మనకి ఫార్ములా ఏంటి, టీ ఈక్వల్ టు టవ్వింగ్. జెడ్పీ అంటే మనకి ఇక్కడ ఏమన్నాడు, హాలో షాఫ్ట్ అన్నాడు. సో హాలో షాఫ్ట్ కి మనకి ఏంటి చేంజ్ అవుతుంది చెప్పండి, జెడ్పీకి ఫర్ హాలో షాఫ్ట్. జెడ్పీ హాలో షాఫ్ట్ ఫార్ములా ఏంటి, సో పై d0 power 4 by di power 4 డివైడెడ్ బై 16 d0. ఓకేనా. సో ఇది ఫార్ములా. ఈ ఫార్ములానే మనం ఎలా రాసుకోవచ్చు, మనకి రేషియో అనేది వచ్చింది కదా, di by d0 ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చాడు 0.5. సో di ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు
0.5 ఇంటూ d0 అన్నది అవుతుంది కదా. సో దీన్ని మనం వేసుకుంటాం అనమాట. అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సింది టార్క్ లో టీ మ్యాక్స్ తీసుకుంటాము. టౌ అంటే మనకి ఎంత ఇచ్చాడండి, టౌ మనకి 60. లేదు అంటే నేను టౌవే రాసుకుంటున్నాను, టౌ జెడ్పీ ఫార్ములా వేసుకుంటున్నాను. d0 పవర్ 4 మైనస్ డిఐ పవర్ 4 డివైడెడ్ బై 16 d0. ఇప్పుడు మనకి d0 తెలీదు, డిఐ తెలీదు, బట్ కండిషన్ అనేది ఇచ్చాడు ట్వైస్ ఆఫ్ ది డయామీటర్ అనేసి. కానీ నేను ఈ ఈక్వేషన్ అంటే డిఐ ప్లేస్ లో నేను ఈ ఈక్వేషన్ వేసి అన్నిటినీ ఒక టర్మ్ లోకి తీసుకొస్తున్నాను. అంటే టౌ పై d0 పవర్ 4 మైనస్ డిఐ అంటే ఎంతండి 0.5 d0 పవర్ 4 డివైడెడ్ బై 16 d0. ఓకేనండి. సో ఇక్కడ 0.5 పవర్ 4 కాబట్టి 0.5 పవర్ 4 ఓకే 0.0625. సో ఇక్కడ d0 4 ఓకే. ఇందులో నుంచి ఇది మైనస్ చేస్తే అంటే 1 అనుకుంటే 1 మైనస్ ఆన్సర్ చేస్తే మనకి ఎంత వచ్చిందండి, పై ఇంటూ 0.9375. సో మనకి ఎంత మిగులుతుంది, d0 క్యూబ్ అన్నది మిగులుతుంది. సో ఇందులో నుంచి మళ్ళీ మనకి టౌ అండ్ d0 4 ఉంటుంది. సో ఇక్కడ 16 d0 ఓకే. ఇక్కడ d0 క్యాన్సిల్ అయితే మనకి ఎంత మిగులుతుంది, టౌ పై 0.9375 d క్యూబ్ బై 16. ఓకేనా. సో ఇది టీ మ్యాక్స్. సో కానీ మనకి ఏంటి కావాలి, d0 అన్నది కావాలి. సో d0 ని అటువైపు తీసుకెళ్తే d0 క్యూబ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది 16 ఇంటూ టీ మ్యాక్స్ డివైడెడ్ బై టౌ ఇంటూ పై ఇంటూ 0.9375. ఇక్కడ క్యూబ్ కాస్త మనకి ఇటువైపు వస్తే ఏమవుతుంది, క్యూబ్ రూట్. సో క్యూబ్ రూట్ ఆఫ్ 16 టీ మ్యాక్స్ అంటే మనకు ఎంత వచ్చింది 13262911.92 డివైడెడ్ బై టౌ అంటే 16 ఇంటూ పై ఇంటూ 0.9375. సో ఇప్పుడు మనం దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో 16 ఇంటూ 13262911.92 డివైడెడ్ బై 60 ఇంటూ పై ఇంటూ 0.9375. ఓకే. ఇప్పుడు దీనికి మనం క్యూబ్ రూట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎంత వచ్చిందండి మనకి, d0 అన్నది 106.29 mm అన్నది వచ్చింది. ఓకే మనకి d0 వచ్చింది. సో డిఐకి ఫార్ములా ఏంటి మనకి 0.5 d0 కదా, 0.5 ఇంటూ 106.29 ఓకే ఇంటూ 0.5 ఎంత వచ్చిందండి మనకి 53.145 mm. సో ఇలా మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి మనం ఇప్పుడు రిజల్ట్ అన్నది రాయాలండి. సో రిజల్ట్ లో మనం ఏదేదైతే ఫైండ్ అవుట్ చేసామో అంటే మీన్ టార్క్ అన్నది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసాం, మీన్ టార్క్. సో టీ మీన్ ఎంత వచ్చిందండి మనకి 10610.32 న్యూటన్ మీటర్. అండ్ నెక్స్ట్ టీ మ్యాక్స్ ఎంత వచ్చిందండి 13262911.92 న్యూటన్ mm. సో ఇలా మీరు ప్రతిదానికి మనం ఏదైతే మనం ఫైండ్ అవుట్ చేసామో ప్రతిదీ మీరు రిజల్ట్ అన్నది కంపల్సరిగా రాయాలి, రాస్తేనే మీకు తెలుస్తుంది. నెక్స్ట్ డయామీటర్ రేషియో. సో ఏంటండి, డయామీటర్ రేషియో డిఐ బై d0 ఈక్వల్ టు 0.5. ఇది కూడా మనం ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ అవుటర్ డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్, d0 ఈక్వల్ టు ఎంత వచ్చిందండి 106.29 mm. అండ్ ఇన్నర్ డయామీటర్, సో ఇన్నర్ డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్ DI equal to 53.145
mm. సో ఇలా మీరు రిజల్ట్ అన్నది రాయాలి. ఇలా రిజల్ట్ అన్నది రాస్తేనే మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా 8 మార్క్స్ అన్నవి వస్తాయి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనకి ఏమి ఇచ్చాడు, డేటాని బట్టే మనకి అదంతా చేంజ్ అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పవర్ ఇచ్చాడు, మనకి స్పీడ్ ఇచ్చాడు, టవ్ ఇచ్చాడు. మనకి ఇచ్చిన కండిషన్ ప్రకారం రాసుకున్నాం. దాన్ని డయామీటర్ రేషియో కింద చేంజ్ చేసుకున్నాం. చేంజ్ చేసుకున్న తర్వాత మాక్సిమం టార్క్ కి మీన్ టార్క్ కి పర్సెంటేజ్ ఇచ్చాడు. దాన్ని బట్టి మనం మాక్సిమం టార్క్ ఈక్వల్ 1.25 టీ మీన్ అనేసి రాసుకున్నాం. నెక్స్ట్ పవర్, దీని నుంచి వచ్చేదే మనకి మెయిన్ టార్క్ అవుతుంది. తర్వాత మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసిన దానికి మాక్సిమం టార్క్ అన్నది వస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టీ మీన్ ఎప్పుడూ కూడా మనకి న్యూటన్ మీటర్ లోనే వస్తుంది. దానికి ఇంటూ 10⁻³ చేస్తే న్యూటన్ mm లోకి చేంజ్ అవుతుంది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే యూనిట్ కన్వర్షన్స్ అనేవి మళ్ళీ చేంజ్ అయిపోతే మనకి ఆన్సర్ అన్నది కూడా ఇక్కడ చేంజ్ అయిపోతుంది. ఓకే, దీని నుంచి మనకి ఏంటి, T ఈక్వల్ టు టవ్ ఇంటూ జెడ్పీ కదా, ఎందుకంటే మనకి డయామీటర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో డయామీటర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి మనకి ఇలా ఈ ప్రాసెస్ లో మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ మీకు తెలిసింది కదండి, నేను ఇక్కడ 0.5 ఎందుకు వేసుకున్నాను అన్నది 0.54. దీంట్లో నుంచి దీన్ని తీసేస్తే మనకి ఏమొస్తుంది, D04 వస్తుంది. సో ఇక్కడ ఇది క్యాన్సిల్ అయింది, డినామినేటర్ న్యూమరేటర్ లో ఉంది. క్యాన్సిల్ అయితే మనకి క్యూబ్ అనేది వస్తుంది. సో ఎందుకు క్యాన్సిల్ అయింది అన్నది మీకు తెలుసు కదా. సో ఇలా మీరు ప్రాబ్లం అనేది చేయాలి. ఇలా చేస్తే కనుక మనకి 8 మార్క్స్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అయితే వస్తుంది. సో ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ని చూస్తున్నట్టయితే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ మాత్రం చేయండి. దానివల్ల ఏంటంటే లైక్ చేయటం వల్ల మనలాంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో అన్నది పుషప్ చేయడానికి అవుతుందన్నమాట యూట్యూబ్ కి. సో ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రాబ్లం అయితే నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.